ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా బతుకులోని బంధమా పలుకలేని భావమా. వాస్ని అదిరిపోయే పాట. ఏ మాటగా మాటేనండి. మెగాస్టార్ పాటలన్నీ ఆనిముత్యాలే. లెక్కకైతే 35 ఏళ్ళు పూర్తి చేసుకున్న సినిమా రిలీజింగ్ అయితే దానికి అభిమానులు వెళ్ళటం చాలా కామన్. అందులో ఎట్లాంటి ఆశ్చర్యం లేదు. కానీ వాళ్ళతో పాటుగా పిల్లల్ని, ఇంట్లో కుటుంబ సభ్యుల్ని సైతం తీసుకుని ఏదో కొత్త సినిమాకి వెళ్తున్నట్టు వెళ్తున్నారు. థియేటర్లన్నీ కలకల్లాడిపోతున్నాయి. ఇదిగో ఇది పెద్ద విషయం. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా విషయంలో ఇప్పుడు ఇలాగే జరుగుతుంది. శుక్రవారం విడుదలైన సినిమా థియేటర్లలో ఇంకా రచరచ చేస్తుంది. రిలీజ్ అయిన పాత సినిమా 1-2 రోజుల్లోనే వెనకడిపోతుంది. కానీ మెగాస్టార్ సినిమాకి మాత్రం ప్రేక్షక దేవుళ్ళు బ్రహ్మరథం పడుతున్నారు. వారిని 35 ఏళ్ల కింద వచ్చిన సినిమాని ప్రజలు ఈ రేంజ్ లో ఆదరిస్తున్నారేట్రా బాబా అని ఈ జనరేషన్ జనాలు కూడా సినిమాకి లైన్లు కడుతున్నారు. హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో మొదటి రోజే 12 లక్షలకు పైగా వసూలు చేసింది. ఆదివారం వీకెండ్ షోలు కూడా చాలా వరకు ఫుల్ అయ్యాయి. 3 రోజులు కలిపేసి 2.5 కోట్లు రాబట్టింది సినిమా. ఒక్క హైదరాబాద్ లోనే కాదండి బాబా, విజయవాడ, గుంటూరు, వైజాగ్, మచిలీపట్నం ఇట్ట అన్ని నగరాల్లోనూ ఇంచుమించుగా ఇట్టగే ఉంది పరిస్థితి. తాము చిన్నప్పుడు అమ్మా నాన్నలతో కలిసి చూసిన విజువల్ వండర్ సినిమాని ఇప్పుడు 3Dలో తమ పిల్లలతో కలిసి చూడటాన్ని చాలా ప్రత్యేకంగా ఫీల్ అవుతున్నారు అభిమానులు. ప్రతి థియేటర్లో పండగలా ఉంది వాతావరణం. అబ్బని తీయని దెబ్బ పాటకైతే మెగాస్టార్ శ్రీదేవి గోరి మాదిరి కాస్ట్యూమ్స్ వేసుకొచ్చి మరి డాన్సులు ఇరగదీస్తున్నారు. సినిమా చూసి బయటకు వస్తున్న జనాల ఆనందానికి అద్దే లేదు. ఇక అన్నిటికంటే ఎక్కువగా అమెరికాలో సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. 3 రోజుల్లో $55,000 వసూలు చేసింది. మామూలు విషయం కాదు. ఇప్పటిదాకా యూఎస్లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన మొదటి 5 సినిమాల్లో 2 మెగాస్టార్ సినిమాలే ఉన్నాయి. పైగా 3Dలో సినిమాని విడుదల చేశారు కాబట్టి చిన్నపిల్లలు కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అన్నిటికీ మించి జై చిరంజీవ పాటకి ఇప్పటి జనరేషన్ చాలా బాగా కనెక్టింగ్ అయిపోతున్నది. 90s కిడ్స్కి ఆ పాటే కదా ఫేవరెట్. ఇప్పుడు కూడా అదే పాట దుమ్ము లేపుతుంది. ఇక పెద్ద విషయం ఏంటంటే మెగాస్టార్ సినిమాల్లో సూపర్ హిట్, బంపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఆ సినిమాలన్నింటినీ మరోసారి విడుదల చేస్తే పోలా అని ఆలోచిస్తున్నారట నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు. మెగాస్టార్ కౌబాయ్గా చేసిన కొదమసింహం, మాస్ ఆడియన్స్ కి మహా ఇష్టమైన ముఠా మేస్త్రి ఇట్లాంటి చాలా సినిమాలని టైం చూసి ఒక్కోటి విడుదల చేయాలని చూస్తున్నారట. ఎందుకంటే ఆడియన్స్ కి కావాల్సింది ఎంటర్టైన్మెంట్. పైగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డిస్ట్రిబ్యూటర్లకు లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయి. అందుకే తక్కువ ఖర్చుతో పాత సినిమాల్ని మళ్ళీ రిలీజ్ చేసుకుంటే కొద్దిగైనా లాభాలు రాబట్టుకోవచ్చు అని చూస్తున్నారట. అందులోనే మెగాస్టార్ సినిమాలకు మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఆయన సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ దండిగా ఉంటుంది. ఆ మాత్రం చాలదు అల్లుకుపోవడానికి. అయినా మెగాస్టార్ యాక్టింగ్, అదిరిపోయే స్టెప్పులు, ఇళయరాజా మ్యూజిక్ అన్నింటినీ ఎండితెర మీద చూస్తుంటే ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది. అన్నింటికి మించి జగదేక వీరుడు అతిలోక సుందరి ఇచ్చిన ఊపుతో మరిన్ని క్లాసిక్ సినిమాలు త్వరలోనే థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. అన్నింటికంటే ముందుగా కొదమసింహం సినిమాని విడుదల చేయాలని శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటున్నారు. కొదమసింహం అంటే మరి తెలుసుగా, స్టార్ మెగాస్టార్ గుమాయించు గుంచం లంలాగాయించు లంచం ఇట్లాంటి ఎర్రగొట్టే పాటలు, యాక్షన్ సన్నివేశాలకు కొదవే ఉండదు. పైగా మెగాస్టార్ కౌబాయ్ సినిమా అదిరిపోతుంది అంతే. మరి ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి.